హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ధ్రువ అభియాన్ ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం. ఇంతకీ అమెరికా ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ ఎందుకని ఇండియా మీద టర్ఫ్ ని పెంచారు? అసలు టర్ఫ్ అంటే ఏంటి? ఇంతకీ అసలు అమెరికాకి ఇండియాకి మధ్య వ్యాపార సంబంధాలు ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాంటివి. కానీ ఈ విషయానికి అసలు కారణం ఏంటో వీడియోలో తెలుసుకుందాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన భారతదేశం మీద 50% టర్ఫ్ ని పెంచడానికి అసలు కారణం మనం రష్యా నుండి క్రూడ్ ఆయిల్ కొనడమే. కొంతమంది అమెరికాకి మన వస్తువుల మీద కోపం అనుకున్నారు, ఇంకొంతమంది అమెరికా బైకుల మీద మనం టర్ఫ్ వేసామని అనుకున్నారు. కానీ అసలు విషయం ఇంకోటి ఉంది. భారతదేశాన్ని ఏదో ఒక విధంగా కంట్రోల్ చేయాలని, ఒత్తిడికి గురి చేయాలని ట్రంప్ చేస్తున్న ప్రయత్నమే టర్ఫ్ పెంపు. ఈ రోజు మనం ఈ వీడియోలో ఈ డీటెయిల్స్ అన్ని పూర్తిగా తెలుసుకుందాం. టర్ఫ్ అంటే ఏంటో మీకు తెలుసు కదా. ఏ దేశం నుంచైనా వస్తువులు కొనుగోలు చేస్తే వాటిపై వేసే పన్ను అంటే ట్యాక్స్ అని అర్థం. ఇప్పుడు ట్రంప్ రష్యా నుండి మనం చమురు కొనడం మానేయాలని మన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఎందుకంటే రష్యా మీద అమెరికా మరియు ఇతర పాశ్చాత్య దేశాలు అనేక ఆంక్షలు విధించాయి. వీటిలో భాగంగానే రష్యా నుంచి ఆయిల్ కొనవద్దని కూడా ఆదేశించాయి. కానీ ఇండియా తన అవసరాల కోసం రష్యా నుంచి తక్కువ ధరకి ఆయిల్ కొనుగోలు చేస్తుంది. ఇది అమెరికాకు అస్సలు నచ్చదు. అమెరికా వాదన అసలు ఏంటంటే భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొనడం వల్ల రష్యా ఆర్థికంగా బలపడుతుంది, దానివల్ల రష్యా ఇంకా సైనిక కార్యకలాపాలను కొనసాగించగలుగుతుంది అని. అందుకే ఇండియాను ఈ విషయంలో లొంగదీసుకోవడానికి టర్ఫ్ లనే ఆయుధంగా ట్రంప్ ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయంలో భారతదేశం చాలా స్పష్టంగా ఉంది. అసలు మన ప్రభుత్వం ఏమంటుందంటే మాకు ఆయిల్ భద్రత అనేది చాలా ముఖ్యం. భారతదేశం 140 కోట్ల మంది ప్రజలున్న దేశం. మన దేశ అవసరాల కోసం మనకి క్రూడ్ ఆయిల్ చాలా అవసరం. అది ఎక్కడ తక్కువ ధరలో దొరికితే అక్కడ కొంటాం. ఇది మా దేశ భద్రతకు సంబంధించిన విషయం. ఇంతకీ ఇది కేవలం ఒక ఆర్థిక నిర్ణయమా అంటే కాదని చెప్పాలి. రష్యా నుంచి ఆయిల్ కొనడం అనేది ఒక రాజకీయ నిర్ణయం కాదు, ఇది ప్యూర్లీ ఆర్థిక నిర్ణయం. తక్కువ ధరలో ఆయిల్ దొరికినప్పుడు దాన్ని వదులుకోవడం తెలివైన పని కాదు. ఇంకోవైపు అమెరికా, యూరోప్ దేశాలు కూడా వేరే దేశాల నుంచి ఆయిల్ కొంటూనే ఉన్నాయి. మరి వాటిని ఎందుకని ప్రశ్నించడం లేదు? ఇండియాను మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని గట్టిగా అడుగుతుంది. ఈ విధంగా భారతదేశం తన నిర్ణయం మీద గట్టిగా నిలబడింది. ట్రంప్ ఒత్తిడికి లొంగేది లేదని స్పష్టం చేసింది. మరి ఇందులో మనకి నష్టం ఏంటి, లాభం ఏమైనా ఉందా? టర్ఫ్ అదే ట్యాక్స్ పెంచడం వల్ల మన ఎగుమతుల మీద తీవ్ర ప్రభావం పడుతుంది. ముఖ్యంగా టెక్స్టైల్స్, జ్యువెలరీ, ఐటీ సర్వీసులు లాంటి అమెరికా మార్కెట్లలో రేటు పెరిగిపోతాయి. దీనివల్ల మన బిజినెస్లు, ఉద్యోగాలపై చాలా ప్రభావం పడుతుంది. కానీ దీనివల్ల మనకి లాభం కూడా ఉంది. అందులో మొదటిది ఆత్మ నిర్భర్ భారత్. ఈ టర్ఫ్ల వల్ల మన దేశీయ ఉత్పత్తులను, పరిశ్రమలను పెంచుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. రెండోది కొత్త మార్కెట్లు. అమెరికా మాత్రమే కాకుండా యూరోప్, మిడిల్ ఈస్ట్ లాంటి కొత్త మార్కెట్లను పెట్టుకోవడానికి మనకు కొత్త అవకాశం దొరుకుతుంది. మూడోది భారత విశ్వనీయత. ఎలాంటి ఒత్తిడులకు లొంగకుండా ఉండడం వల్ల అంతర్జాతీయంగా భారతదేశానికి ఒక స్వతంత్రమైన, బలమైన దేశంగా పేరు వస్తుంది. సో ఫ్రెండ్స్, ట్రంప్ గారి టర్ఫ్ పెంపు అనేది కేవలం ఒక వాణిజ్య సమస్య కాదు. దీని వెనుక ప్రపంచ రాజకీయాలు, ఇంధన భద్రత, దేశ స్వతంత్రత లాంటి చాలా పెద్ద విషయాలు ఉన్నాయి. ఇది ఒక ఛాలెంజ్, కానీ అదే సమయంలో ఒక అవకాశం కూడా. మరి మీరేమనుకుంటున్నారు? ఈ విషయంలో ఇండియా ఎదురు తిరగడం కరెక్టేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో అండి. అలాగే ఇలాంటి మరిన్ని ఫ్యాక్ట్స్తో కూడిన వీడియోల కోసం మా ధ్రువ అభియాన్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం.